హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిన మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, రీషెడ్యూల్ ఫర్ పీజీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సైకాలజీ ప్రాక్టికల్ క్లాసెస్ కరీంనగర్ స్టడీ సెంటర్కి సంబంధించి ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పానా లేదా ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ చెప్పిండకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారనమాట. సో నేను అందుకోసం అనేసి ఇంకొకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సైకాలజీ 22-23 బ్యాచ్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ ఫిబ్రవరి 2024 ప్రాక్టికల్ సెంటర్ వాణి నికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కరీంనగర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి చూసుకున్నట్టయితే చెక్ చేసుకున్నట్టయితే 4/2/2024 అనమాట. 9/2/2024 ఇది చెప్పేసాను ఆల్రెడీ మీకు నేను. నేను చెప్పాల్సింది ఇది కాదు, ఇంకొకటి ఉంది. సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇక్కడ చూడండి, మనకి ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించి మనకి ఎంఎస్సి వాళ్ళకి సంబంధించి ఒకటైతే రావడం జరిగింది అప్డేటు. నేను ఇక్కడ చూడండి, ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సైకాలజీ 22-23 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిజిక్స్ ఆఫ్లైన్ షెడ్యూల్ ఫిబ్రవరి 2024. సో దీనికి సంబంధించింది ఇది నేను మీకు చెప్పలేదు, నేను డౌన్లోడ్ చేసుకున్నాను బట్ కాకపోతే మీకు చెప్పలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇది చూడండి, ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ 22-23 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిజికల్ ఆఫ్లైన్ షెడ్యూల్డ్ ఫిబ్రవరి 2024 వెన్యూ 228 లెర్నర్ స్టడీ సెంటర్ ఆపోజిట్ వీసీ గెస్ట్ హౌస్ యూనివర్సిటీ మెయిన్ గేట్ రోడ్ నంబర్ 45 అవుట్ సైడ్ ద యూనివర్సిటీ మెయిన్ గేట్. సో టైమింగ్ చూసుకున్నట్టయితే 11 AM to 1 PM ఎగ్జామినేషన్ 1:45 PM ఆన్వర్డ్స్, ఫేస్ టు ఫేస్ వైవా మ్యాండేటరీ. సో ఇక్కడ చూసుకున్నట్టే బ్యాచ్ నెంబర్ ఉంది, ఎగ్జామ్ డేట్ ఉంది, అడ్మిషన్స్ ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి సంబంధించింది అంటే పీజీ వాళ్ళకి సంబంధించింది, ఎంఎస్సి వాళ్ళకి సంబంధించింది. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎప్పటి నుంచి ఉందంటే 15/2/2024 థర్స్డే. సారీ ఫర్ ద డిలే. ఇది వచ్చేసింది మనకి ఇక్కడ చూడండి, 11 AM to 1 PM ఎగ్జాము, 1:45 PM ఆన్వర్డ్స్ ఫేస్ టు ఫేస్ వైవా ఉంటుందన్నమాట. హాల్ టికెట్ నెంబర్స్ నేను మీకు ఇదంతా టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. సో మీరు దాంట్లో జాయిన్ అయినట్టయితే నేను మీకు ఇన్కేస్ నేను వీడియో చేసే టైం లేకపోతే కన్నా నేను మీకు ఈ పీడిఎఫ్ను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. చాలా వరకు మీకు ఇన్స్టాగ్రామ్ కంటే టెలిగ్రామ్ కంటే కన్నా మనకి ఇదైతే మనకి మంచి అవైలబిలిటీలో ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను అక్కడే క్లారిఫికేషన్ ఇచ్చేసాను, మీరు అక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. సో ఇది వచ్చేసింది మనకి 20th వరకు కూడా ఉండడం జరిగింది. 20, 21, 23, 24. సో 24 వరకు ఉండడం జరిగింది. ఇది నేను మీకు అక్కడ మన వాట్సాప్ గ్రూప్లో నేను ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎలా జాయిన్ అవ్వాలో మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకి స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ ఏ సబ్జెక్ట్ పర్సన్ ఆఫ్ కండక్టింగ్ ఏ ప్రాక్టికల్ అండ్ సబ్జెక్ట్ మస్ట్ బి అబౌవ్ 18 years ఏజ్ వితౌట్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్. దే షుడ్ ఆల్సో బ్రింగ్ వెరిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ మస్ట్ బి సబ్మిటెడ్ టు ద department at the time of practical examinations. Those who have not attended the practical classes are not eligible for practical examinations, and those who have put in less attendance in practical classes are also not eligible. These who have not paid practical examination fee are also not eligible for the practical examinations. They should bring their ID, hall ticket, examination fee receipt, examination day. For further information you may contact on 04023556524 and 738429297770. సో ఇదన్నమాట దానికి సంబంధించింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ 2023 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ కన్నా అంతే 18-19 సో రేపటి నుంచి ఉండడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే వితౌట్ బ్యాక్గ్రౌండ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళకి అవైలబిలిటీ లేదనమాట. నెక్స్ట్ వచ్చేసింది వాళ్ళు రికార్డ్ రాసి ఉండాలి, ఆ రికార్డ్ని ఎగ్జామ్ టైంలో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు వచ్చేసింది ఖచ్చితంగా క్లాసెస్కి మీరు
వెళ్ళింటేనే మీకు ఎగ్జామినేషన్కి అనేది అక్కడ అప్లికేబుల్ ఉంటుంది, మీకు లోపలికి రానిచ్చుకుంటారు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసింది, మీరు ఎవరైతే ప్రాక్టికల్ ఫీజు పే చేసింటారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్కి అలా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసింది, మీరు ఐడి కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసింది, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఈ నెంబర్ నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి, సో వాటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టు యూజీ ఫస్ట్ అండ్ సెకండ్ సెమ్ సైకాలజీ ప్రాక్టికల్ క్లాసెస్. సో దీంట్లోనే చూద్దాము ఇది చెప్పేసానా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఇఫ్ ఐ డిడెంట్ సే, సో మీరు వచ్చేసింది ఖచ్చితంగా లాస్ అవుతారు దాని ద్వారా. సో దానికోసం అనేసి నేను లేట్ అయినా పర్లేదు చెప్పినట్టున్నానులేండి. ఓకే, సో ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి. నెక్స్ట్ ఇంక ఈ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ఇంకేదైనా ఉందా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చేయండి. నేను కొద్దిగా లేట్గా అయినా సరే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.